ఆరు కిడ్నాప్లు, 4 ఎక్స్టార్షన్లు, 11 దోపిడీలు, 13 మర్డర్లు. బాలరాజు. कौन भाई क्या करेंगे इसको? साले को यहीं पे ठोक देंगे. సార్ నాయక్ గారి డీటెయిల్స్ మొత్తం నాకు తెలుసు. అప్రూవల్ అమ్మంతా అరెస్ట్ చేయండి. 2008లో పట్టుకున్న కసర్ని చంపడానికి మనకు 4 ఏళ్ళు పట్టిందిరా. నిన్నేదో చేస్తారన్న నమ్మకం నాకు లేదు. అయినా నువ్వు అప్రూవల్ గా మారి మాకు ఇచ్చే కొత్త ఇన్ఫర్మేషన్ కూడా ఏమీ లేదు. లాస్ట్ నైట్ గచ్చిబౌలిలో మర్డర్ జరిగింది. ఇది లాస్ట్ 2 డేస్లో 8th సీరియల్ మర్డర్. దీంట్లో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఈ 8 మంది క్రిమినల్ బ్యాక్గ్రౌండ్కి చెందిన వాళ్ళు. అయితే క్రిమినల్సే కదా, చూద్దాం ఎంతవరకు పోతుంది. అలా కాదు, ఇంపాక్ట్ రూల్స్ ప్రకారం వీ హ్యావ్ టు యాక్ట్ అకార్డింగ్ టు ది ఆర్డర్స్. సరే గవర్నమెంట్ ఉప్పు దీనికట తప్పదు మళ్ళా. अबे ओ भड़वे, आधे घंटे के अंदर 36, 24, 36 माल को भेज. కొత్తగా హుషారు చేయకాక సరెండర్ రేపు మంచి విఐపీలా తీసుకోబోతాం. ఎస్కేప్ అవ్వాలన్న చిన్న ఆలోచన వచ్చినా ట్రై చేయి. నాకు కూడా యాక్షన్ లేని అరెస్ట్ చేయబుద్ధి కాదు. చెప్పు, ఎవరు నువ్వు? టెర్రరిస్ట్వా, నక్సలైట్వా, గ్యాంగ్స్టరా, మాఫియానా? మీరు అనుకున్నట్టు నేను ఎవరిని కాదు సార్. ఏ మోటివ్ లేనిది ఎన్ని మర్డర్లు ఎందుకు చేస్తున్నావు? అంటే సైకోనా? మరి ఎన్ని మర్డర్స్ ఇంకా నీ మోటివ్ ఏంది? సెల్ఫ్ డిఫెన్స్. సెల్ఫ్ డిఫెన్సా? నేను బతకాలంటే ముంగటోని చంపడం తప్ప నా దగ్గర వేరే ఆప్షన్ లేనప్పుడు వాడిని చంపడం సెల్ఫ్ డిఫెన్స్ అవుతుంది కదా సార్. అసలు ఎవరు నువ్వు, ఎక్కడ ఉంటావు, అసలు నీ బ్యాక్గ్రౌండ్ ఏంది? నా పేరు అరుల్ ఖన్నా. యాక్చువల్గా నాది ఢిల్లీ. సార్, హైదరాబాద్లో అడుగుపెట్టిన 5 నిమిషాలకి నాపై అటాక్స్ జరుగుతున్నాయి, అది కూడా గన్లో పట్టుకొని. చలో బాయ్, ఇప్పటివరకు చేసిన మర్డర్లు అన్నిటికీ సెల్ఫ్ డిఫెన్స్ అని పేరు పెట్టుకున్నావు. ఓకే, ఇప్పటివరకు నీ మీద అటాక్స్ ఎందుకు జరుగుతున్నాయి నీకేమైనా ఐడియా ఉందా? ఇంతకెప్పుడు వచ్చినా నువ్వు హైదరాబాద్కి? నువ్వు 2 days అయింది సార్. అయితే 3 రోజుల ముందు కథ ఏమైందో వినిపిస్తా, విను. నమస్తే అన్న. నమస్తే. కొత్త కార్ ఆరా? అవునా? బుడ్డ కార్లు తీసుకుంటారా? పార్పియోనో జిప్సియోనో తీసుకోక. నా గర్ల్ ఫ్రెండ్కి ఇష్టమానా? జోరు నడుస్తుందిరా బాయ్ నీది. నీకు ఇక్కడికి ఎందుకు పిలుచున్నా ఎరకానా? ఎందుకన్నా? ఇంకెందుకు పిలుస్తారు రా బాయ్, నేను ఎవరు వేసేడుతుంది కాబట్టే పిలిచిన. మళ్ళీ లేదన్నా. ఇగో చూడిగో ఈడే. ఎవడన్నాడు? ఎవడో చెప్పేదాకేవో ఆరా? తెలుసుకొనేస్తే సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదన్నా. అమ్మరా బాయ్, నీకు 70mm పరదలో చూపిస్తాదా? దేశం పట్ల బాధ్యతగా ఫీల్ అయిన సాక్రిఫైస్ యాటిట్యూడ్ ఉన్న యూత్ అంతా కలిసి అక్రమాలకు ఎదురుగా పోరాడుతున్న ఉద్యమం పేరు ఇంపాక్ట్.
ఇంపాక్ట్ ఫౌండర్లలో ఒకరు ఆదిత్య కట్టెకోల. ఇంపాక్ట్ ఇంత విస్తృతంగా పోరాడడానికి కారణం ఆదిత్య కట్టెకోల. వీడు సాధించిందంతా మామూలు పరిస్థితులలో కాదు, ఒత్తిడిల మధ్య, పోరాటాల మధ్య, తాను కోరే సంఘర్షణ మధ్య. తలున్నంత వరకు తల వంచని మానవ విస్ఫోటం ఆదిత్య. ఐఎమ్ హియర్ టు ఇన్హెరిట్ ఎ న్యూ ఆర్డర్ ఆఫ్ హ్యూమానిటీ హు ఆర్ ప్యూర్ అండ్ సెల్ఫ్లెస్. చెప్పరా బాయ్, ఇదే అని డిస్క్రిప్షన్. స్పాట్ ఎప్పుడు కొడుతున్నావు? స్పాట్ ఏమున్నా సాయంత్రం దాకా పెడతా పైసలు. చూడమ్మా, ఇప్పుడు అంతా ఈ ట్రెండ్ మొత్తం క్యాష్ ఆన్ డెలివరీ నడుస్తుంది. ఫస్ట్ స్పాట్ పెట్టు, తర్వాత క్యాష్ తీసుకో. అయితే అక్కడ ఆదిత్య కటకుల్లో మిస్ అయితే ఇక్కడ నీపైన అటాక్స్ ఎందుకు జరుగుతున్నాయి తెలుసా? వీడెవరు సార్? అచ్చం నాలాగే ఉండు. అతని పైన జరగాల్సిన అటాక్స్ నీపైన జరుగుతున్నాయి. సార్ ఫోన్. హలో, ఎస్, ఓకే. ఆదిత్య కటకుల బ్యాక్ ఇన్ యాక్షన్. గుడ్ మార్నింగ్ సార్. సతీష్ కూర్చో. ఒక్క నిమిషం సార్, మీకు ఒకరిని పరిచయం చేపిస్తాను. అరుల్. వీడెవడరా? నా క్లోనింగా? వీడి పేరు అల్లుల్ ఖన్నా సార్. ఢిల్లీ నుంచి 2 days బ్యాక్ హైదరాబాద్. మీరు అనుకోని వీడి పైన కూడా అటాక్ జరిగింది, కానీ వీడి మామూలు కాదు. ఇప్పటికే 8 మంది వేసేసారు. ఎవడరా నా మీద అటాక్ చేసింది? యాక్చువల్గా వాడు నాయక్, లోకల్ ఎమ్మెల్యే తమ్ముడు. భూ కబ్జా. సరే పవన్, ఈవినింగ్ మీటింగ్ అరేంజ్, అక్కడ మాట్లాడు. నాయక్ వీడి లోకల్ ఎమ్మెల్యే తమ్ముడు. భూ కబ్జా వీడి మెయిన్ క్రిమినల్ యాక్ట్. ఏరియా షార్ట్. ఇంపాక్ట్ సహకారంతో వీడికి అగేన్స్ట్గా 12 కేసులు మనం గెలిచాం. 10 రోజుల ముందు మీ పైన జరిగిన అటాక్కి కారణం కూడా వీడే. ఇంకా వీడికి మిస్ అయిన మొదటి టార్గెట్ కూడా నువ్వే. కానీ నా మీద అటాక్ చేసింది వీడు కాదు కదరా. ఒక్కసారి పేస్ట్ టర్న్ చేయండి. వీడి పేరు ఆంబోతుల యోగి. వీడు అందరికంటే డేంజర్. ఇప్పటి వరకు పోలీస్ రికార్డ్స్లో ఏ కేసు లేదు. పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే నాయక్ గన్ అయితే యోగి బుల్లెట్. ఇద్దరు డేంజరే. అఫీషియల్గా అయితే డిపార్ట్మెంట్ నుంచి మనం ఎలాంటి యాక్షన్ తీసుకోలేము. అన్అఫీషియల్గా వాడి మీద నేను యాక్షన్ తీసుకుంటా. కనీసం వాడికి అగేన్స్ట్గా ఎవిడెన్స్ క్రియేట్ చేయగలుగుతారా? అదెంత పని? మీ వరకు ఎందుకు బాస్, నేను చూసుకుంటా కదా. అందరిని నువ్వే చంపితే నా క్యారెక్టర్కి జస్టిఫికేషన్ ఉన్నదిరా. లైట్ తీసుకో. ఎదురు దెబ్బ కొట్టినా ఎదురుగా నిలబడ్డావురా. నీ కిస్మత్ చాలా బాగుంది. కిస్మత్ని నమ్ముకునే కాన్సెప్ట్ కాదన్నది